సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్ అట. హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కు పదానికి తెర వెనుక కుట్ర అంటూ చూస్తా ఉన్నాం. సో సోషల్ మీడియా నియంత్రించాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళపైన రౌడీ షీట్ తెరవాలని దాంట్లో ప్రయత్నం చేస్తున్నారో తెలుస్తూ ఉంది. సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు, ప్రభుత్వంపై పోస్టులు పెట్టే వారిని వేధించే కుట్ర, పోలీస్ శాఖ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన, రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్న నెటిజన్లు, ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణిస్తారా, మెమో జారీలో అణచివేత పన్నాగం దాగుందా అంటూ చూస్తా ఉన్నాం. అంటే ఎంత పకడ్బందీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్. అదేవిధంగా తెలంగాణ ప్రజల చైతన్యం ఎట్లా ఉంటుందంటే ఎవరైనా ఏ ప్రభుత్వాన్ని కానీ విమర్శించేటువంటి పరిస్థితి తెలంగాణ సమాజానికి ఉంది. అంత చైతన్యం కలిగినటువంటి ప్రాంతం ఇది. సో అలాంటి సోషల్ మీడియా పైన ఈరోజు నియంత్రణ తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి రూపంలో ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి చిల్లర మల్లర పనులు చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. నియంత్రణ పోకలతోటి కేటీఆర్ను ఏ విధంగా గద్దెదించారో తెలంగాణ సమాజం, మీరు కూడా అదే పోకలతోటి నియంత్రించాలని చూస్తే అది మీకు ఇబ్బంది అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్ తెరున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్, సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు పైకి కనిపిస్తున్నాం. నిజానికి ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు సోషల్ మీడియా వారధిగా నిలిచింది. దీంతో సోషల్ మీడియా వారధి ఏంది? మీ వైఫల్యం కాదు, బీఆర్ఎస్ పార్టీని గద్దెదించిందే సోషల్ మీడియా. మీ కేటీఆర్ అన్నాడు కదా 30 ఛానళ్ళు మాకుంటే మేము గెలిచేటోళ్ళమని. కానీ ఏదైతే సోషల్ మీడియా కానీ 30 యూట్యూబ్ ఛానల్ కానీ కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం మీద రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి కూర్చుని దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా తీస్తారు, 100% తీస్తారు. అది పెద్ద విషయం కాదు. సో కానీ ఈ విధంగా మీరు అంటున్న ఏదైతే సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ తెరవాలని మీరు ఆదేశించారు కదా, అక్కడి వరకు అయితే ఓకే. కానీ ఆ పేరు మీద సోషల్ మీడియాలో ప్రశ్నించేటువంటి నెటిజన్లు ఎవరైతుందో వాళ్ళను కూడా ఈ విధంగా పెడతామంటే మాత్రం తెలంగాణ సమాజం తిరగబడుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ.